హలో స్టూడెంట్స్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామినేషన్లో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూద్దాం. x is equal to root 6 plus 2, y is equal to root 6 minus 2, then what is the value of x by y plus y by x whole square minus 3 అని ఇచ్చాడు. సో ఇక్కడ x by y plus y by x whole square తీసుకుందాం ఫస్ట్, ఎందుకంటే -3 ఉంది కాబట్టి. ఇది తీసుకుంటే ఏమవుతుందమ్మా, x square plus y square by xy whole square అవుతుంది. x square plus y square by xy whole square అవుతుంది. x అంటే మనకి root 6 plus 2 whole square plus root 6 minus 2 whole square divided by root 6 plus 2 into root 6 minus 2 over whole square. ఇది మనకు వచ్చింది. ఇక్కడ మనకి రెండు బ్యూటిఫుల్ ఐడెంటిటీస్ మనకు గుర్తుండాలి. a plus b whole square plus a minus b whole square is equal to 2 into a square plus b square. ఇదొక ఐడెంటిటీ. a plus b into a minus b is equal to a square minus b square. సో ఇక్కడ రెండు ఐడెంటిటీస్ మనకు ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ ఇదే విషయాన్ని రాసుకుంటే ఇక్కడ a ప్లస్ లో 6 ఉంది, రూట్ 6 ఉంది, b ప్లస్ లో 2 ఉంది. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది, 2 ఇంటూ ఏ స్క్వేర్ అంటే 6, బి స్క్వేర్ అంటే 4 బై మనకి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ 6 మైనస్ 4 2 అవుతుంది. సో 2 క్యాన్సిల్ అయిపోతే మనకి 10 మిగులుతుంది. సో ఓవరాల్గా ఇది హోల్ స్క్వేర్ ఉంది కదా, హోల్ స్క్వేర్ అంటే 10 స్క్వేర్ అంటే 100. బట్ క్వశ్చన్లో మనల్ని ఏమన్నాడు, దీంట్లోంచి 3 తీసేయాలంట. 100 మైనస్ 3 తీస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది, 97 వస్తుంది. యాక్చువల్గా ఈ ప్రాబ్లం ఇంకో రకంగా కూడా చేయొచ్చు, ఎందుకంటే ఇక్కడ పర్ఫెక్ట్ స్క్వేర్ ఉంది. పర్ఫెక్ట్ స్క్వేర్ ఉందంటే ఇక్కడ పర్ఫెక్ట్ స్క్వేర్ లోంచి 3 తీసేశాడు. ఇక్కడ ఉన్న వాటిలో పర్ఫెక్ట్ స్క్వేర్ లోంచి 3 తీసేస్తే రెండు ఆప్షన్స్ వచ్చినాయి. అందుకని మనం ఇక్కడ సాల్వ్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే 45 పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు, 38 పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు, కానీ 25 పర్ఫెక్ట్ స్క్వేర్, 100 పర్ఫెక్ట్ స్క్వేర్. కాబట్టి ఈ రెండు ఆప్షన్స్ ని చెక్ చేసుకోవాల్సి వచ్చింది. కాబట్టి ఈ ప్రాబ్లం మనము సాల్వ్ చేయాల్సి వచ్చింది. లేకపోతే పర్ఫెక్ట్ స్క్వేర్ ఒకే ఆప్షన్ ఉంటే అదే మనం రైట్ ఆన్సర్ గా చేస్తాం.